నరసింహుని శాంతింపచేయడానికి ప్రహ్లాదుడు చేసిన విష్ణు ప్రార్థన ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 36వ భాగము. దేవతలందరూ కూడా అనేక విధములుగా ప్రార్థించిన ఉగ్ర నరసింహుడు శాంతించలేదు. అప్పుడు వారందరూ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించి నరసింహుని శాంతింపచేయవలసినదిగా కోరారు. ఆ చల్లని తల్లి చంద్రుని వంటి ముఖము కలిగిన శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో శ్రీహరిని పలువరిద్దాం అనుకుంది. కానీ ఆ ఉగ్ర రూపం చూస్తుంటే మాట్లాడితే మండిపడతాడేమో అని ఆగిపోయింది. ఒకవైపు చనువు, ఒకవైపు భయము కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది. ఆయన శాంతించిన పిమ్మట దగ్గరకు వెళ్తాను అనుకుంది. అంతటా బ్రహ్మదేవుడు నరసింహుని కోపం తగ్గించడం ప్రహ్లాదుడితో తప్పించి ఇంకా ఎవరి వల్ల కాదని తలచి అతనిని పిలిచి ఇలా అన్నాడు. తరువాతి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. తీండ్రమగు రోషమున మీ తండ్రి నిమిత్తమున చక్రి దారుణమూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి సీతలు నిజేసి దయజేయగదే. నాయన ప్రహ్లాద, చక్రాయుధుడైన విష్ణుమూర్తి నీ తండ్రి కారణంగా అతి తీవ్రమైన కోపం కలిగిన ఉగ్రరూపం ధరించాడు. ఎంత ప్రార్థించినా ఇంకా ఆ తాపం వదలడం లేదు. నీవు మెల్లగా ఆయన దరిచేరి స్వామిని శాంతింపచెయ్యి. ఈ విధముగా పలికిన బ్రహ్మదేవుని పలుకులకు ప్రహ్లాదుడు సరేనని చేతులు జోడించి నెమ్మది నెమ్మదిగా ఉగ్రనారసింహుని సమీపించి ఎంతో వినయముగా ఆయన పాదములకు నమస్కరించాడు. భక్తవత్సలుడైన నారాయణుడు ప్రసన్నుడై ప్రహ్లాదుడిని ప్రేమగా చూశాడు. ప్రాభవమొప్ప ఉత్కట కృపామతియై కదియంగజీరి సంశోభిత దృష్టి సంఘముల జూసుసు బాలుని మౌళియందు లోకాభినుతుండు పెట్టే అసురాంతగుడుద్భట కాల సర్ప భీతాభయదానశస్తము అనర్గళ మంగళహేతు హస్తమున్. ప్రహ్లాదుని చూసిన నరహరి మనసులో కరుణారసము ఉప్పొంగింది. బాలుడైన ప్రహ్లాదుడిని తన దగ్గరకు పిలిచాడు. అతడి కేసి వాత్సల్య పురస్సరంగా చూస్తూ ఆ రాక్షస సంహారి తన మధురమైన హస్తంతో ప్రహ్లాదుని శిరస్సును ఆప్యాయంగా నిమిరాడు. ప్రశస్తమైన ఆ హస్తం కాలసర్ప భయమును తొలగించేది, నిత్య మంగళములను ప్రసాదించేది. నరసింహస్వామి చేతి స్పర్శతో ప్రహ్లాదునికి భయం తొలగిపోయింది. ఆ మధుర స్పర్శతో అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. దేహం పులకరించింది. కనుల వెంబడి ఆనంద బాష్పాలు ధారలు కట్టాయి. ఆప్యాయతతో కంఠం గాద్గదికం అయింది. వినయ వివేకాలు అతనికి మరింత శోభను చేకూర్చాయి. మనసు ఏకాగ్రమై భక్తితో పరవశించిపోయింది. అతడు తన హృదయంలో శ్రీహరి పాదపద్మాలను ధ్యానిస్తూ చేతులు జోడించి నరహరిని ఇలా స్తుతించాడు. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తములన్నిన్నో బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్నుతి చేయనో పరట నే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్తుండని.
స్వామి, దేవతలు, సిద్ధులు, మునీశ్వరులు, బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధములుగా ఆరాధిస్తారు. నీ గుణగణములను గానం చేస్తారు. కానీ సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట. నేనేమో రాక్షస జాతిలో పుట్టిన వాడిని, గర్వ మద స్వభావము కలవాడిని, అందులోనూ బాలుడను, మూర్ఖుడిని. మరి నిన్ను కీర్తించడం నాకెలా సాధ్యం అవుతుంది? తపమున్, వంశము, తేజమున్, శృతము, సౌందర్యంబు, ఉద్యోగమున్, నిపుణత్వంబు, ప్రతాప పౌరుషములున్, నిష్ఠాబల ప్రజ్ఞలున్, జపహోమంబులు చాలవీశ్వర భవత్సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి జేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. ప్రభు నారసింహ, గొప్ప గొప్ప జప తపాలు, సద్వంశము, తేజస్సు, వేద నైపుణ్యాలు, సౌందర్యాలు, గట్టి నిష్ఠలు, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలు, పౌరుషాలు, నైష్టికాలు, శక్తి సామర్థ్యాలు, హోమాలు, యజ్ఞాలు మొదలైనవి ఏవీ కూడా నిన్ను సంతోషపెట్టడానికి సరిపోవు. పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మోక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించడానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపోనసూయల కడుందర్పించు ధాత్రీసురోత్తము కంటెన్ స్వపచుండు ముఖ్యుడు మనోద్ధ ప్రాణవాత్కర్మముల్ సమతన్ నిన్ను నయించెనేని నిజవంశ శ్రీకరుండౌదుదిన్. మనస్సులో నిర్మలమైన జ్ఞానము, దానము, నీతి, సత్యము, క్షాంతి, ఈర్ష్యలేకపోవుట, యజ్ఞాచరణ, తపశ్శక్తి, అసూయలేమి వంటివి ఎన్ని గుణములు ఉన్న గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటే కూడా త్రికరణ శుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి వన్నె తెస్తాడు. అజ్ఞుండు చేసిన ఆరాధనముల చేపట్టడీశ్వరుడు కృపాళుడగుట చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు అర్ధంబులేకుండు అతడు పూర్ణుడైన అర్ధము ఈశ్వరార్పణంబులుగాగజేయుట ధర్మంబు చేసెనేని అద్దంబుదూచిన అళికలలామంబు ప్రతిబింబితం బగుప ఇది మరల అర్ధములు దోచుగావున అధిక బుద్ధి భక్తి చేయంగవలయును భక్తిగాని మెత్సడర్ధంబుల సెగడు మేరలందు పరమ కరుణుండు హరిభక్త బాంధవుండు. సాధారణముగా భగవంతుడు అజ్ఞానుల యొక్క భక్తిని స్వీకరించాడు. కానీ ఆయన కరుణాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తి వలన భగవంతునికి ఎటువంటి ప్రయోజనము లేదు. అయినా భక్తులు మాత్రము సర్వకార్యములు భగవదర్పణంగా చేయాలి.
ఆ విధముగా చేస్తేనే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా సర్వ ప్రయోజనములు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు, భక్తులేడ బంధువాత్సల్యం కలవాడు. ఆయన భక్తి తప్ప మరి దేనిని మెచ్చడు. అందుచేత విష్ణు భక్తిని ఎప్పటికీ విడువరాదు. మరికొంత ప్రహ్లాద స్తుతి తరువాతి భాగములో.